మనిషి యొక్క పోరాటం మొదట ఎక్కడ ప్రారంభించబడుతుంది? ఎక్కడండి? ఒక వ్యక్తి హాయిగా పడుకుంటాడు 9 నెలలు, లేచిన తర్వాత పోరాటం ప్రారంభిస్తాడు. ఎక్కడ? తల్లి గర్భంలో. మనిషి ఏడ్చినప్పుడు తల్లి సంతోషించే సమయం ఏంటంటండి? పుట్టుగా కదా. ఆడు ఏడిస్తే పుడతాడో, ఈవిడ పుట్టిన వెంటనే ఎంతో నవ్వుతుంటుంది అనమాట. అదొకటే సందర్భం, బిడ్డ ఏడ్చినప్పుడు తల్లి నవ్వేటువంటి సందర్భం. అలాగే మనిషి ఏం చేస్తాడంటే చీకటిలో నుంచి వెలుగులోనికి రావడానికి పోరాటం చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దగ్గర పోరాటం ఇది కూడా. ఏంటంట? ప్రతిరోజు ఎలాగైతే బిడ్డ 9 నెలల తల్లి గర్భంలోంచి బయటికి రావడానికి ఎంత ప్రయాసపడతాడో, ఎంత మీకు తెలుసు. ఒక 300 బోన్స్ ఇడిగితే ఎంత పెయిన్ వస్తుందో అంత పెయిన్ వస్తుందంట ఆ డెలివరీ టైంలో. ఆ యొక్క తల్లి గర్భం నుంచి శిశువు బయటికి రావడం ఎంత కష్టమైన పనో, మంచం మీద నుంచి మత్తులోంచి బయటికి రావడం కూడా అంతే పని కాదంటారా? మాకు తెలుసు. ఆ తల్లి గర్భంలో ఉన్నవాడికి ఎంత వేడిగా వెచ్చకుంటుందో, ఈ మంచం మీద ముసుగేసుకున్న వాళ్ళకి పని కూడా అలాగ ఉంటుంది అనమాట. హల్లెలూయా. అంటే ప్రతిరోజు కూడా డెలివరీ టైం అనమాట. ఆ యొక్క మంచాన్ని మొత్తుని చేయించి మోకాళ్ళ మీదకి ఎవరైతే వచ్చారో వాళ్ళు ఏంటంటే డెలివరీ అయినట్లు లెక్క అనమాట. హల్లెలూయా. ఎక్కడి నుంచి డెలివరీ? సమస్యల నుంచి, బంధకాల నుంచి, ఇబ్బందుల నుంచి, అన్నిటి నుంచి వాళ్ళు ఏం చేశారు? జయించి బయటకు వచ్చారు. హల్లెలూయా. చీకటిలోంచి బయటకు వచ్చారు. ఆమేన్, ఆమేన్. అందుకే నేను ఎర్లీ మార్నింగ్ అంత ఇంపార్టెన్స్ ఇస్తాను అనమాట. ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ అనేటువంటి చాలా శక్తివంతమైన ప్రార్థన. హల్లెలూయా. చివరి 1 అవర్లోకి వచ్చేస్తాం మనం. కాబట్టి ఈ యొక్క ఎర్లీ మార్నింగ్ ఎవరైతే 3 గంటల నుంచి 6 గంటల మధ్యలో లేచి వారు దేవుని సన్నిధిలో గడుపుతారో వారి జీవితానికి తిరిగి లేదు. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. వాళ్ళందరినీ ఏమంటారంటే వీరులు అంటారనమాట, శూరులు అంటారనమాట. హల్లెలూయా. జయించారు. చాలామంది ఆ యొక్క గర్భంలోనే చనిపోతుంటుంటారు, మిస్క్యారింగ్ అయింటుంటారు, మిస్ అయిందంటుంటారు. అలాగే ఈరోజు ఎవరైతే ఆ మంచాన్ని మొత్తుని జయించకుండా అక్కడ ఉండిపోతున్నారో ఆధ్యాత్మికంగా వాళ్ళ జీవితంలో వాళ్ళు చనిపోయినట్లు లెక్క అనమాట. ఏ రోజైతే నువ్వు మంచాన్ని మొత్తుని జయించకుండా ఉన్నావో ఆ రోజు నువ్వు ఓడిపోతావు. అంటే మొట్టమొదటి ఓటమితో నువ్వు లేస్తున్నావు అనమాట. కాబట్టి నేను రాసుకున్న కొటేషన్ ఏంటంటే, మంచాన్ని మొత్తుని జయించిన వాడు దేన్ని జయించలేడు. నీ మొదటి విజయం ఎక్కడ ప్రారంభించబడుతుందంటే అక్కడే. తల్లి గర్భం నుంచి ఎలాగైతే బయటికి రావాలని చూస్తావో, చీకట్లో ఉంటాడు 9 నెలలు. ఆ చీకట్లోంచి వెలుగులోకి రావడానికి ప్రయత్నం చేసి విజయం సాధించి బయటకు వచ్చాక అప్పుడే ఆడటం ప్రారంభిస్తాడు. అప్పుడు ఇంకంతా మొదలవుతుంది అనమాట. పాలు తాగటం, చూడటం, చేయటం అంతా కూడా. ఎవరైతే ఈ యొక్క మంచాన్ని మొత్తుని జయించి మోకాళ్ళ మీదకి వస్తారో ఆ మోకాళ్ళ మీద మనోనేత్రాలు విరిగించబడ్డాక అప్పుడు చూడటం ప్రారంభిస్తారు, అద్భుతాలు చూడటం ప్రారంభిస్తారు, ఆశ్చర్యకార్యాలు చూడటం ప్రారంభిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నా జీవితంలో ఇది చాలా కష్టమైన పని అప్పట్లోను, తర్వాత ఇప్పుడు చాలా ఇష్టమైన పనిగా మార్చబడిపోయింది అనమాట. ఆమేన్. కష్టంగా చేస్తున్న వారందరూ హల్లెలూయా చెప్పండి. ఇష్టంగా చేస్తున్న వారందరూ దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇష్టమైన పని కష్టం అనిపించదంట, కష్టమైన పని ఇష్టం అనిపించదంట. ఎలా ఉంది మీకు ఇప్పుడు ఇందులో? ఇష్టమైన పని కానీ బ్రదర్ కష్టంగా అనిపిస్తుంది అంటారు కదా. ప్రార్థన చేయాలని ఉంది కానీ నాకు ఫోన్ వస్తుంది, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. బ్రదర్ ఎర్లీ మార్నింగ్ లేసి ప్రార్థన చేయాలని ఉంది కానీ లేవలేకపోతున్నామా, నేనేం చేయాలి? నాది అదే పరిస్థితి ప్రతిరోజును. నేను కూడా జయించాలి. ఏ రోజు పోరాటం, ఏ రోజు మన్నా ఆ రోజు సమకూర్చుకోవాలి. అంతేగాని ఈరోజు దొరికిందని చెప్పి నువ్వు సమకూర్చుని ఇంట్లో పెట్టుకుంటే ఇప్పుడు కుళ్ళిపోతుంది. అర్థమవుతుందా? ఏ రోజుకు ఆ రోజు నువ్వు నిర్మించుకోవాలి నీ భవిష్యత్తును. హల్లెలూయా. ఎందుకంటే ప్రతి క్షణము సైతాన్ని గడి ఏం చేస్తారంట, నీ యొక్క సమయాన్ని దొంగిలించాలి, నీ యొక్క డైలీ రొటీన్ దెబ్బతీయాలి, నిన్ను ఎలాగైనా మింగాలి అని చెప్పి వాడు గర్జించు సింహం వల్లే కాసుకొని కూర్చున్నాడు. ఆమేన్. వాడికి నువ్వు ఎప్పుడు బలవుతావు అంట, ఎప్పుడైతే నువ్వు అజాగ్రత్తగా ఉన్నావో దొరికేస్తావు అనమాట. ఇంకా అందిపోయింది. ఆడే రోజు ఆడుకుంటాడు నీతోటి. ఇంకా అన్ని శ్రమలే ప్రజలు ఏంటి ఈ రోజు అసలే బాధ వేదన ఏంటో అర్థం కావట్లేదు. ఎక్కడ అర్థమవుతుంది? వాడు వెనకాల ఉన్నాడు, నీ వెనకాల. వాడు దొంగ, దోచుకునేవాడు. నీలో శాంతి సమాధానం అంతా దోచేసుకున్నాడు. కాబట్టి నీ జీవితం అంతా ఆ రోజంతా సంతోషంగా ఉండాలంటే మొదట ఆయన రాజ్యమును నీతిని వెతకండి. లేచిన వెంటనే మొట్టమొదట కనీసం 1 అవర్ చెప్పండి అందరు కూడాను. లేచిన వెంటనే మొట్టమొదటి గంట దేవునితో గడపాలి.
ప్రియులారా, నిజంగా ఈ డిసైడ్మెంట్ చేసుకుని ఇందులో కొనసాగుతూ ఉన్నప్పుడు మా జీవితంలో పెను మార్పులు వచ్చే తెలుసా, ఊహించని కార్యాలు జరిగే తెలుసా. అసలు మేమే లోట్లు ఉండేవాళ్ళు, మేమే సమస్యలు ఉండేవాళ్ళు, మేమే ఇబ్బందులు ఉండేటువంటి వాళ్ళు ఎప్పుడైతే దేవునితో సమయం గడపడం నేర్చుకున్నామో, ఆ 1 అవర్ దేవునికి ఇవ్వటం కేటాయించామో, మొత్తం అన్నీ రివర్స్ అయిపోయాయి. హల్లెలూయా, హల్లెలూయా. అందరికి 23 కీర్తన 1 వచ్చిన గుమ్మలు రాసి ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ రాసి ఉంటుంది. ఏమని ఉంటుంది అక్కడ? స్టార్టింగ్ బాగానే ఉంటుంది అందరికీ. ఏంటంటే యెహోవా నా కాపరి. అయితే మరి ఏంటి ఉపయోగం? యెహోవా నీ కాపరే. ఆయన ఏం చేస్తారంట? శాంతికరముల జలముల యొద్దకు రాయి నన్ను నడిచినవా. మరి శాంతి లేదు బ్రదరు అంటారేంటి? అస్సలు శాంతి లేదు బ్రదర్ మా ఇంట్లో, మా ఆయన ఇలాగా, మా అమ్మాయి అలాగా, మా ఇల్లుడు అలాగా, ఇదంతా. మరేంటి? యెహోవా నా కాపరి అని పెద్ద బోర్డు అక్కడ చూస్తే మ్యాచ్ అవ్వట్లేదు. యెహోవా నీ కాపరి అయితే ఆయన నడిపించిన విధంగా నువ్వు నడిపిస్తే శాంతియుతంగా ఉంటావు. ఏ సమస్యని నిలబడి చేయదు, నువ్వు సమస్యలు నిలబడి చేస్తావు. హల్లెలూయా, హల్లెలూయా. పచ్చిక బళ్ళ దగ్గర ఆయన నన్ను, అస్సలు నిద్రపోయి ఎన్ని రోజులైందో బ్రదర్, కంటి మీద కునుకు లేదు, కానీ యెహోవా నా కాపరి. ఏంటిది కదా? యెహోవా నా కాపరే. తర్వాత ఏంటంటే అసలు ఏమి కలగదంటే, ఏమీ కలగట్లేదు బ్రదర్, అసలు ఏం చేసినా ఏంటంట ఫలించట్లేదు, కానీ యెహోవా నా కాపరి. ఇదేంటి? నువ్వు యెహోవా కాపరి నీ బోర్డు ఎట్ట అవసరం లేదు అక్కడ. నువ్వు సంతోషంగా, నీవు సమాధానంతో, నువ్వు ఆనందంతో ఉన్నావంటే యెహోవా నీ కాపరని ఆటోమేటిక్గా అందరికీ తెలుస్తుంది. హల్లెలూయా. వెలుగు తనను గురించి తాను ప్రకటించుకోని అవసరం లేదు. ఆమేన్. నువ్వు క్రైస్తవుడు అని చెప్పి ఇంత పెద్ద సిలువ వేసుకుని నువ్వు రోడ్డు మీద తిరిగే అవసరం లేదు. నేను తప్పని చెప్పను, కానీ చాలామంది అస్సలు బైబిల్ అలా ఇక్కడ లేకపోతే ఇంకా అసలు నడరన్నమాట. ఇంకెక్కడికి అస్సలు ఇంకా అది కనీసం వాష్రూమ్కి వెళ్ళినా, ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా అది కూడా ఉండాలన్నమాట. అందుకే నాకు భలే ఉంటుంది ఆ పాట. ఆకుమర్తి డానియల్ గారు రాశారు, కాకినాడలో ఉంటారు ఆయన. నేను స్కూల్ టైంలో ఉండగానే రాశారన్నమాట పాట. ఏమని రాశారంట? గుడిలో కంటే సిలువ, నీ మెడలో కంటే సిలువ, నీ బ్రతుకున ఉంటే విలువ. ఎక్కడ ఉండాలంటే బ్రతుకులో ఉండాలి. అందుకు నేను ఇంత పెద్ద బంగారం సిలువ వేసుకున్నావు, లేకపోతే మన చర్చిలో పెద్ద సిలువ పెట్టో, అది కాదు మనం క్రైస్తవులను సాటించుకోవటం. తప్పని నేను అంటలేదు, కానీ దాని అన్నిటికంటే విలువ ఎక్కడంట? నీ బ్రతుకులో ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ అన్నిటికంటే ప్రాముఖ్యమైనటువంటిది ఏంటంటే దేవునితో సమయం గడపాలి. ఎప్పుడు? మొదట, ప్రథమ స్థానం, మొదటి స్థానం. హల్లెలూయా, హల్లెలూయా. చివరి స్థానం కాదు. మీ ప్రథమ ఫలం నాకు ఇవ్వాలని చెప్పి దేవుడు చెప్తున్నాడు. మీకు పుట్టిన బిడ్డలు కూడా ప్రథమ ఫలం దేవునికి ఇవ్వాలని చెప్తున్నాడు. కానీ మీరు అది చేస్తారో చేయలేదు నాకు తెలియదు, కానీ ఇక నుంచి రోజులో మొట్టమొదటి సమయం లేచిన వెంటనే మొట్టమొదటి గంట ఖచ్చితంగా దేవునిలో గడపవలసిందే. ఏ ఆటంకం వచ్చినా, ఏ రోగం వచ్చినా, ఏ సమస్య వచ్చినా, ఏ హాస్పిటల్ బెడ్లో ఉన్నా, ఏ ఫ్లైట్లో ఉన్నా సరే నువ్వేం చేయాలంట? ఆ సమయాన్ని దేవునితో గడపాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తీర్మానం చేసుకోండి ప్రియులారా. నేను ఒకసారి 90 డేస్ ఛాలెంజ్ ఇచ్చాను, చాలామంది తీసుకున్నారు. మా జీవితంలో కూడా మేము 90 డేస్ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు పాల్ యంగర్స్ గారి బుక్స్ చదువుతున్నప్పుడు ఒక చిత్రం కలిగేలా ప్రార్థించాలి, ఎలా మాట్లాడాలి, ఇవన్నీ నేర్చుకుని ఆ 4th డైమెన్షన్ బుక్స్లో ఉన్నటువంటి విషయాలన్నీ నేను ఆల్రెడీ యూట్యూబ్లో మాట్లాడి పెట్టాను, అది చెప్పాను. అలాగే నేను కూడా నా జీవితంలో అప్లై చేసినప్పుడు 90 డేస్ టార్గెట్ పెట్టుకున్నప్పుడు ఇలాగా మేము చెప్తే ఎవరు వచ్చేవారు కాదు, మాకు ఈ లైవ్లో ఎవరు చూసేవారు కాదు, వాచింగ్ ఎంత 20, 30 అలాగ ఉండేది అనమాట. కానీ అప్పుడు మేము ఏం చేస్తామంటే పలకటం ప్రారంభించాం. హల్లెలూయా. పలికితే తెలుసు మరి ఏం పలుకుతున్నారు, నాకేం కలగదు అంటే ఏం కలగదు అంతే, మీరు పలికారు కదా. కాబట్టి ఏం చేయాలి? నాకు సర్వ సమృద్ధి ఉన్నది, నాకు ఏ లోటు లేదు, నేను ఏలుబడి చేస్తాను, నేను లోపరుచుకుంటాను. ఆమేన్ అన్నారు. ఎప్పుడన్నాను? అట్లాగే ఎలాగంటారు? మా పరిస్థితి బాగోలేదు కాబట్టి మేము ఇదే పలుకుతామంటారు. అదే జరుగుతూ ఉంటుంటుంది. అప్పులు ఉన్న వాళ్ళు అప్పులు పాలైపోతారు. ఎందుకో తెలుసా? రోజు అప్పుల గురించి మాట్లాడతారు వాళ్ళు. అర్థమైందా? రోగాలు ఉన్న వాళ్ళకి ఇంకో రోగం వస్తుంది, బీపీ ఉన్న వాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి ఇంకోటి వచ్చేస్తుంటుంది. ఎందుకు తెలుసా? వాళ్ళు ఎప్పుడు ఆ రోగం గురించి మాట్లాడుతుంటారు. నాకు బీపీ ఉంది, నాకు బీపీ ఉంది, షుగర్ ఉంది, షుగర్ ఉంది అంటుంటారు. కాబట్టి అవి బాబు ఇద్దరు అక్కడ ఉంటే నేను ఎక్కడ ఎందుకని చెప్పేసి ఈ లోపల ఇంకొక వ్యాధి ఏం చేస్తుంది, అది కూడా దగ్గరికి వస్తుంది అనమాట.
కదా, ఫ్రెండ్స్ కదా వీళ్ళంతా కూడాను. ఒక చోట ఉండాలని ఏం చేస్తారు, ఒకదాని తర్వాత కూడా వస్తుంటాయి. కాబట్టి మనం ఏం చేయాలి, ఎన్ని రోగాలున్నా, ఎన్ని సమస్యలున్నా, ఎన్ని అప్పులున్నా, ఎన్ని బాధలున్నా వాటి గురించి ప్రకటించకుండా, వాటి గురించి పలకకుండా మరి ఏం చేయాలి, ఏది కావాలో అది పలకాలి, ఎలా ఉండాలో అది పలకాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మొట్టమొదటి పోరాటం, మనిషి యొక్క మొట్టమొదటి పోరాటం, మొట్టమొదటి యొక్క ఆ యొక్క సమస్య ఏంటంటే మంచాన్ని మొత్తిని జయించటం. ఆమేన్. నేను అక్కడ నా విజయం ప్రారంభించాను, అన్నిట్లో విజయం సాధిస్తున్నాను, అన్నిట్లో సక్సెస్ సాధిస్తూ ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ నుంచి నేను ఓడిపోనని చెప్పండి మీరు. నేను ఓడిపోను. ఎందులో ఓడిపోరు? లేవటంలో ఓడిపోను, మంచాన్ని మొత్తిని జయించడంలో ఓడిపోను. హల్లెలూయా. ఖచ్చితంగా నా ప్రార్థన 5-6 గంటల లోపలనే ముగించేస్తాను. ఎగ్జామ్ పేపర్ 2.5 గంటలే, 5-6 గంటలు ఇస్తే బోళ్ళు మంది రాస్తారు. నీకున్న టాలెంట్ ఏంటంటే ఇచ్చిన ఇన్ టైంలో కంప్లీట్ చేసి బయటికి రావాలి. అంతేగా నీకు ఆన్సర్లు అన్నీ వచ్చు కాబట్టి ఇంకో 5-6 గంటలు ఇస్తే ఊరంతా రాస్తారు. ఇప్పుడు రన్నింగ్ రేస్ పెట్టారు, ఇంత టైం ఉంటుంది, ఆ టైంలోనే వెళ్ళాలి, వాళ్ళకే ప్రైజ్ ఇస్తారు. అంతేగా నువ్వు రన్నింగ్ చేసి ఇవాళ స్టార్ట్ చేసి రేపుకి వెళ్ళి ప్రైజ్ ఇస్తారా? అసలు నేను ఎవరో పట్టించుకోరు, అక్కడ ఎవరో కూడా ఉండరు. ఆ 1 minute 2 minutes టైంలోనే నువ్వు స్టార్ట్ చేయాలి, ముగించాలి. హల్లెలూయా, హల్లెలూయా. చాలామంది మళ్ళీ దీనికి మీద కామెంట్ చేస్తారన్నమాట. అంటే ఆ టైంలోనే చేస్తే దేవుడు ఆలకిస్తాడా? ఆ పాసిమొఖంతో ప్రార్థన చేస్తే ఆలకిస్తాడా? మరి పాసిమొఖంతో జాబ్ చేస్తే జీతం రావట్లేదు నీకు? నైట్ అంతా కూర్చొని నైట్ డ్యూటీలు, జీతం తీసుకోవట్లేదా? జీతం ఇవ్వట్లేదా? వాళ్ళు పని చేయించుకోవట్లేదా? అయ్యో, అక్కడ పని చేయవి రూల్స్, ఇక్కడే ఆ పాసిమొఖంతో ప్రార్థన చేయాలి దేవుడికి. అయ్యో, ఎంతో తెలివైన వాళ్ళు అనుకుంటారు వాళ్ళు. నాకు అందుకే ఇలాంటి వాళ్ళందరూ చూస్తే ఏమనిపిస్తుంది అంటే, క్రీస్తుని కూర్చిన వార్త వాళ్ళ మాటల్లో వెర్రితనంగా ఉన్న వాళ్ళు ఎవరంతా ఎవరన్నమాట, నశించుచున్నవారు, నాశనానికి జోగుచున్నవారు. కాబట్టి ఎవరైతే అది నిజంగా దేవుని యొక్క వాక్యం అని నమ్ముతారో అది వాళ్ళకి దేవుని శక్తి అయి ఉన్నది. హల్లెలూయా. ఈ మాట నీకు దేవుని శక్తిగా ఉంటే నువ్వు రక్షించబడిన వ్యక్తివి. లేదు నీకు వెటకారంగా ఉందంటే నో డౌట్. ఇంకా ఏంటంట, నశించుచున్న వారికి అది వెర్రితనంగా ఉంది. వెర్రి మాటలు మాట్లాడుతున్నారు కొంతమంది. నాకు వాళ్ళు చూసి నవ్వు వస్తుంది అనమాట. వాళ్ళేంటి, ఏసీ ఎలాగంట అలాగంటే ఈ వాక్యం అని కామెంట్లు చేసుకుంటూ కూర్చుంటారు కదా. వాళ్ళు ఏం చేస్తున్నారంట, నాశనానికి జోగుతూ ఉన్నారు. కాబట్టి వాళ్ళని చూసి మనం జాలి పడాలి తప్ప బాధపడకూడదు. నువ్వు బాధపడుతున్నావు అంటే నీలో సబ్జెక్ట్ లేదని అర్థం అనమాట. అది నీకు బాధ కనిపించిందంటే నీలో దమ్ము లేదని అర్థం. నువ్వు జాలి పడ్డావు అనుకో, అయ్యో వాడు నాశనం అయిపోతున్నాడు రా బాబు అని చెప్పి జాలి పడ్డావు అనుకో, నీకు కరెక్ట్గా సబ్జెక్ట్ తెలుసు అని అర్థం అనమాట. హల్లెలూయా. బ్రదర్ నా మీద ఎలా కామెంట్ చేశారు, నేను ఇంక సాక్ష్యం చెప్పను, నేను కనపడను, నేను అసలు చర్చికే రాను. ఎక్కడ కూర్చుంటావంట? నరకంలో కూర్చోవాలి వెళ్ళి. ఇంక మరి చర్చికి రాకపోతే ఇంకెక్కడ కూర్చుంటావు? అంతే కదా. ఇప్పుడు ఉట్టుకి ఎగరినోడు ఆకాశానికి ఎగురుతాను అన్నాడు, ఎలాగ ఎగురుతాడు? ఆడు కనీసం ఇక్కడ ఉన్నది అందుకోవటం రానాడు, ఎక్కడ ఆకాశాన్ని ఎలాగ అందుకుంటాడు? ఈరోజు చాలామంది జీవితాలు అలాగ ఉన్నాయన్నమాట. బ్రదర్ మేము అస్సలు రాము, మేము ఎక్కడికి రాము, కానీ మీరు ప్రార్థన ఎక్కడి నుంచి చేయాలి, అక్కడ నుంచి చేయాలంటే ప్రార్థన, ఇక్కడ అద్భుతం జరగాలంట. కనీసం వీళ్ళు ఇక్కడి నుంచి ఇక్కడ జరగరు. ఈరోజు పిల్లలు మేము ఇక్కడ రావటానికి మీ చాలా ఈజీ ఏం కాదు. మా పిల్లలకు స్కూళ్ళు ఉన్నాయి, రేపంటే ఈరోజు స్కూల్స్ ఉన్నాయి, స్కూల్ మానిపించాం, మాకు జాబులు ఉన్నాయి, మాకు పనులు ఉన్నాయి, అందరికి పనులు ఉన్నాయి, ఎవరు ఖాళీగా లేరు ఇక్కడ. ఇవన్నీ మానుకొని ఇంత చేసుకుని ఇంత ఖర్చు పెట్టుకుని, మేము ఖర్చు చెప్తే మీరు అందరూ ఆశ్చర్యపోతారు. అసలు ఎంత ఖర్చు అవుతుంది ఈ మీటింగ్ పెడతాకి, చిన్న విషయం ఏం కాదు. మరి ఎందుకని వస్తున్నామంటే ఖచ్చితంగా కనీసం ఎవరో ఒకరు ఆశీర్వదించబడాలి, ఇది మీ మేలు కొరకు, ఇది మీరు ఆశీర్వదించబడాలని, సత్యం మీరు తెలుసుకోవాలని, స్వతంత్రులుగా ఉండాలని. యేసయ్య మమ్మల్ని ఏ విధంగా బ్లెస్ చేశాడు, మాకు ఆ హాస్పిటల్కి వెళ్ళి ఎన్నాళ్ళు అవుతుందో, మెడిసిన్ షాప్కి వెళ్ళి ఎంతలు అవుతుందో, మేము మెడిసిన్ వేసుకోం, హాస్పిటల్కి వెళ్ళాం, ఏ సమస్య లేకుండా ఎలా జీవించగలుగుతున్నాం, ఈ సత్యాన్ని అంతా తెలియజేయాలి. సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించమని యేసయ్య చెప్పాడు. కాబట్టి మేము ఉచితంగా ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. ఎందుకనంటే మీరు ఆశీర్వదించబడాలని. హల్లెలూయా. స్వార్థపరులు అయితే ఏం చేస్తారు, అక్కడ ఒక బంగారపు గన్ ఉందనుకోండి, ఏం చేస్తారు, ఎవరికి చెప్పకుండా వెళ్ళి తెచ్చుకుంటారు. అదే నిస్వార్థపరులు అయితే ఏం చేస్తారు, చాలా ఉంది కాబట్టి 200 తీసుకుంది 10 మంది తీసుకుని వెళ్తారు. పేతురు గారు నిస్వార్థపరుడు కాబట్టి తన బోటు నిండిపోవడంతో ఏం చేశాడంట, చాలు ప్రభువా అని అనలేదు. ఏం చేశాడు, పిలిచాడు అందరినీ, బోట్లో అందరిని పిలిచి వాళ్ళందరి బోట్లు కూడా నింపేశాడు. ఆమేన్. హల్లెలూయా. మీరు నిస్వార్థపరులైతే అయినట్లయితే ఒంటరిగా రారు. ఆల్నైట్ ప్రేయర్లో అద్భుతం దాగుందని చెప్పి ఒక్కొక్కరు 10 మందిని అంటేసుకొస్తారు. నేను అలా చేశాను కాబట్టి ఈరోజు నేను ఇలాగ ఆశ్రయించబడ్డాను. హల్లెలూయా.
నాకుండేది ఒక్క సైకిలే, దానికి సైకిల్ని ఎంతమంది ఎక్కించుకుంటారు? ఎదరొకరిని వెనకాల ఒకరు ఇద్దరిని ఎక్కించుకుని ఏదో సైకిల్ నటో రిక్షా తిప్పినట్టు ఏం చేసుకోండి, మీటింగ్ నుంచి అక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి మీటింగ్ అయ్యే 10 రౌండ్లు వేసేవాడిని. దేవుడు నాకు ఇచ్చిన చిన్న ఆ యొక్క సైకిల్ని ఎంత అలవాడి అని తెలుసు దేవుని పనిలో నేను. నైటు మళ్ళీ దానికి డైనామో పెట్టి, దానికి లైట్ పెట్టి, చీకట్లో అప్పుడు కరెంట్ కూడా లేదు, అందులోనే గిరగిర తిరిగి ఉండి అనమాట. హల్లెలూయా. నేను ఎందుకు చెప్తున్నానంటే మిమ్మల్ని అందరూ ఎంకరేజ్ చేస్తున్నాను. ఈ రోజున మీరు చేసేది బట్టి మీకు కనిపించకపోవచ్చు, కానీ నీటి మీద మీ ఆహారం వెయ్యండి, తిరిగి వస్తుందా పంట కింద ఒక రోజున. కాబట్టి ఈ రోజున మీరు ఒకరు నడిపించారనుకోండి, దేవుడు ఏమన్నా తెలిసిన వాళ్ళనే. మీకు ఫిలిం స్టార్స్ అందరూ తెలుసు, ఈ స్టార్ ఆ స్టార్ ఈ స్టార్ అంటే, కానీ అసలైన స్టార్ల గురించి దేవుడు చెప్తున్నాడు అనమాట. ఎవరు అనేకులు సత్య మార్గమందు నడిచినట్లు ప్రేరేపిస్తారో వారే నక్షత్రాలను, దానియేలు గ్రంథంలో ఉన్నది. మీరు స్టార్ అవ్వాలనుకుంటున్నారా? ఏం స్టార్ బ్రదర్, సినిమా స్టార్ అంటే అవకాశం వచ్చిందంటే చాలు ఆ నుదులకు వెళ్ళిపోతారనమాట. కానీ ఇక్కడ దేవుడు అద్భుతమైన స్టార్ అవ్వే అవకాశం ఇస్తున్నాడు. ఏంటంటే అది ఎవరు అనేకులను సత్య మార్గమందు నడిచినట్లు ప్రోత్సహిస్తారో, ప్రేరేపిస్తారో. హల్లెలూయా, హల్లెలూయా. నిజంగా అందరూ మరి నా చిన్నతనంలో నేను చేసినటువంటి పని మీరు చేసినట్లయితే ఇక్కడ ఎక్కడా ప్లేస్ ఖాళీ ఉండదు అనమాట, అంతా ఫిల్ అయిపోతుంది. ఎందుకంటే ఒక్కొక్కరు కనీసం 10 మందిని, ఏదో 5 మందిని 10 మందిని తీసుకుని వచ్చినట్లయితే ఎంత అద్భుతంగా దీవించబడతాం మనం అందరూ కూడా. వాళ్ళ మీ గురించి ఎంతలా చెప్పుకుంటారు, పలానా సహోదరు వల్ల నేను ఈరోజు ఈ విధంగా ఆశ్రయించబడ్డాను. ఈరోజు ఈ నైట్ అంతా 8 గంటలు దేవుని సన్నిధిలో గడపడం ద్వారా, ఒక ఫ్యూ మంత్స్ బ్యాక్ నేను ఒక సాక్ష్యం విన్నాను అనమాట. వాళ్ళంటికి ఒక సహోదరు వచ్చింది, ఎన్నో సంవత్సరాలుగా జాబ్ వస్తుంది కానీ వాళ్ళు ఇవ్వట్లేదు. ఆల్రెడీ అంతా గడిపి ఇంటికి వెళ్ళింది, ఇంటికి వెళ్ళినటువంటి గంటలోనే ఫోన్ వచ్చిందంట. ఆమేన్, ఆమేన్. మేమేం ప్రార్థన చేయలేదు, ఆ సమస్య మాకు చెప్పలేదు, అసలు మాకేం తెలియదు. అసలే దేవుని సందులో గడిపినప్పుడు ఏమవుతుందంటే ప్రతి బంధకాలు తెంచివేయబడతాయి. హల్లెలూయా. ప్రతి కట్లు విప్పబడతాయి, ప్రతి సమస్య పరిష్కరించబడుతుంది, ప్రతి రోగం నుంచి విడుదల పొందుకుంటారు. ఆమేన్. కాబట్టి దేవుని సందులో విడుదల ఉంది, దేవుని సందులో అద్భుతం ఉంది, దేవుని సందులో ఆశ్చర్యం ఉంది. ఏది కావాలన్నా సరే దేవుని సందులోనే మనకు జరుగుతుంది. ఆమేన్. కాబట్టి ఇక్కడ 90వ కీర్తన 14వ వచనంలో, ఉదయమని నీ కృపతో మమ్మల్ని తృప్తిపరచుము, అప్పుడు మేము మా దినములని ఉత్సాహించి సంతోషించదము. నీ దినములు ఉత్సాహంగా, సంతోషంగా, ఆనందంగా ఉండాలంటే దేవుని కృపచేతను తృప్తిపరచబడాలి. ఎప్పుడది? ఉదయం. నీ బైక్ ఎంత దూరమైనా ఆకుండా వెళ్ళాలంటే ఏం చేయాలి? ముందు పెట్రోల్ చేత ఫిల్ అవ్వాలి. నీ మొబైల్ ఎంతపైనా ఆకుండా పని చేయాలంటే ఏం చేయాలి? ముందు దాంట్లో ఛార్జింగ్ పెట్టాలి. అంతేగాని ముందు వాడుకుంటే తర్వాత ఛార్జింగ్ పెడతానంటే డెడ్ అయి కూర్చుంటుంది, అది పనిచేయదు. బైక్లో పెట్రోల్ ఎక్కడ వెళ్ళిపోతే ఎక్కడో మధ్య ఆగిపోయి కూర్చుంటుంది. అది నిన్ను మోయటం కాదు, కానీ నువ్వు దాన్ని తోయటం, ఇంకా జీవితం ఎలా ఉంటుందో మీకు అందరికీ తెలుసు కదా. మన జీవితం సుఖంగా, సంతోషంగా, ఇక్కడ అని చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడు ఆయన? మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించేదము. హల్లెలూయా, హల్లెలూయా. నీ జీవితం అంతా కూడా, నీ రోజంతా కూడా ఉత్సాహంగా, సంతోషంగా ఉండాలా? మరేం చేయాలంట? దేవుని కృపచేత తృప్తిపరచబడాలి. అంటే ఏం చేయాలి? లేచిన వెంటనే మొట్టమొదటి సమయం దేవునితో గడపడం నేర్చుకోండి, దేవుని సందులో గడపడం నేర్చుకోండి. అద్భుతమైన ఫలితాలు మీరు చూడగలుగుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఇక్కడ బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ప్రియులరా, మన్నాను ఎప్పుడు కురిపించాడు దేవుడు? ఉదయం, ఎర్లీ మార్నింగ్. అంటే నీ జీవితంలో నీకు ఆహారం లభించేటువంటిది, నీ సమస్యకు పరిష్కారం లభించేటువంటిది, నీకున్న బంధకాల నుంచి విడుదల పొందుకునేటువంటిది అంత ఉదయమే. 4వ జాములో దేవుడు చేసిన అద్భుతాలను ఒక వండర్ఫుల్ మెసేజ్ చెప్పాను నేను. నాకు తెలిసి యూట్యూబ్ మొత్తంలో అది ఒక మెసేజ్ ఉంటుంది. 4వ జాములో దేవుడు చేసిన అద్భుతాలు. హల్లెలూయా. ఎవ్రీథింగ్. బైబిల్ గ్రంథంలో గొప్ప గొప్ప అద్భుతాలన్నీ, ఎర్ర సముద్రం పాయలవటం కానీ, యోర్దాను నది 2 పాయలవటం కానీ, మోసే గారికి దేవుడు పలకలేవటం కానీ, యేసుక్రీస్తు అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేయటం కానీ, శిష్యులు ఆ యొక్క తుఫాన్లో చిక్కుకున్నప్పుడు ఆ యొక్క సముద్రం మీద యేసుప్రభు నడుచుకుంటూ వెళ్ళటం కానీ 4వ జామే. హల్లెలూయా. ఎరుకో గోడలు కూలటం కూడా 4వ జామే. దాగోను బోర్లా పడ్డదంటే ఎప్పుడు? ఎర్లీ మార్నింగ్. అలాగే ఈ యొక్క ఐగుప్తీలు వచ్చేసేసి ఇజ్రాయేల్ ప్రజలు తరుగుతున్నారు కదా, ఎర్ర సముద్రంలో వాళ్ళ జల సమాధి అయింది కూడా 4వ జామునే. హల్లెలూయా. ఇంత అద్భుతమైనటువంటి విషయాలు అప్పుడు జరుగుతుంటే ఎలా నిద్రపోతాం మనం అసలేని? ఎలాగ మనం ఉండగలుగుతాం అసలేని? నీ శత్రువు
సమూల నాశనం అయ్యే సమయం అది. కాబట్టి నువ్వు అప్పుడు పడుకున్నావు అనుకో, వాడు నిన్ను నాశనం చేస్తాడు కదా. ఇప్పుడు ఒక విషసర్పం మన ఇంటికి వచ్చింది అనుకోండి, తెలుసుకుని వెంటనే దాన్ని చంపితే నువ్వు క్షేమంగా ఉంటావు. అంతేగా నువ్వు దాన్ని వదిలేసావని కదా, ఏం చేస్తుంది? అది క్షేమంగా ఉంటుంది. నీకు అది చావలసింది మనల్ని చంపుతుంది. సేమ్ ఎవరైతే ఎర్లీ మార్నింగ్ ఎవరైతే సద్వినియోగం చేసుకుని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తారో వాళ్ళ జీవితాల్లో జరిగే అద్భుతాలు వాళ్ళకి మాత్రమే కాదు, అనేక మందికి దీవెనకరంగా ఉంటాయి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మంచాన్ని మత్తుని జయించి వారి జీవితాల్లో జరిగే అద్భుతాలు అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటాయి. అక్కడ ఎవరో పేతురు ఆశ్రయించబడటమే కాదు, ఆ పేతురు కరువు నుంచి బయటపడటమే కాదు, పేతురు లేమి నుంచి బయటపడటమే మాత్రమే కాదు, కానీ అనేక మందికి సమృద్ధి ఇచ్చే వ్యక్తిగా మార్చబడిపోయాడు, అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చబడిపోయాడు, అనేక మందికి దీవెనకరంగా మార్చబడ్డాడు. హల్లెలూయా. ఏమంటుంది? రాత్రంతయు శ్రమ పడినా ఏంటంట? రాలేదు ప్రభు జయం. నువ్వు రాత్రులు ఎంత కష్టపడ్డా కానీ జయం లేదు. మరి ఎప్పుడు వచ్చిందంట? ఎర్లీ మార్నింగ్. హల్లెలూయా. దేవుడు పొద్దునే తీసుకెళ్ళాడు. పేతురు, కష్టపడ్డావా? సరే కొంచెం వాక్యం విని వెళ్దాం అని వాక్యం చేత నింపి అప్పుడు బోటు నింపాడు. ఆమేన్, హల్లెలూయా. నీలో వాక్యం లేనప్పుడు నీ బోటు నిండదు. నీలో వాక్యం లేనప్పుడు నీ జీవితంలో అద్భుతాల సంచి నిండదు. మరేం చేయాలంట? ఫస్ట్ వాక్యం చేత నింపుకోవాలి, వాక్యం చేత తృప్తిపరచబడాలి. ఉదయమున నీ కృప చేత, నీ వాక్యం చేత, నీ సన్నిధి చేత నింపినందుకు వందనాలు యేసయ్యా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువుకి ఏం సమస్య చెప్పండి అమ్మా? 30 సంవత్సరాలు వచ్చి పెళ్ళి అవ్వట్లేదని బాధ, పరిచయం స్టార్ట్ చేయలేదని బాధ. మనకి ఏ బాధలు కదా మరి తెల్లారితేనే. నాకు ఏ ఫోన్లు వస్తాయన్నమాట రోజు. పెళ్ళి అవ్వట్లేదు, ఉద్యోగం రావట్లేదు, పిల్లలు పుడతలేదు. ఇన్ని సంవత్సరాలు నువ్వేమో హాయిగా పడుకుంటావు. ఏ సమస్య లేనటువంటి ఆయన అంటే అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడు. ఎలా ఉంటుందండి విచిత్రంగా. యేసు ప్రభువుకి ఏ సమస్య లేదు, ఏ లోపము లేదు, ఏ పాపము లేదు, ఏ విధమైనటువంటి ఇబ్బంది కూడా లేదు ఆయనకి. ఆయనేమో ఎర్లీ మార్నింగ్ లేచి చీకటితోనే అరణ్యానికి వెళ్ళి ప్రార్థన చేస్తున్నాడంట. నువ్వేమో పరుపు మీద చక్కగా హాయిగా ఆనందంగా పడుకుని ఉంటున్నావు. సమస్యలు ఉన్న వాళ్ళేమో హాయిగా పడుకున్నారు, సంతోషం ఉన్న వాళ్ళేమో దేవునికి ప్రార్థన చేస్తున్నారు. చూసారా? దేవుడు మాధురించాడు నీకు ఈ రోజున. హల్లెలూయా. ఒక చక్కటి మాధురించాడు మనకు మన యేసయ్య. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, ప్రార్థించడం నేర్చుకోండి, ప్రభు సన్నిధిలో గడపడం నేర్చుకోండి. నిజంగా ఈ అలవాట్లు మీరు చేసుకున్నారనుకోండి, ఇంక మీరు పరుగులు తీసి ఎక్కడ నాకు విడుదల ఉంటుందా, ఎక్కడ నాకు సమస్యకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి 10 ప్రాంతాలకు మీరు పరుగులు ఎట్టవలసిన అవసరం లేదు. సమస్యల యొక్క పరిష్కారాలు మీ దగ్గరికే పరుగులు తీస్తాయి. హల్లెలూయా. అదే చెప్తున్నాడు, యేసయ్య నా కాపరైతే నాకు లేమి కలగదు, కొదువు కలగదు, నష్టం కలగదు. మరేం కలుగుతుందంట? కృపాక్షేమాలు నా వెంట వస్తాయి, నా వెంబడి వస్తాయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ప్రియులారా, గమనించాలి, ఎవరైతే నన్ను నమ్మి నేను చెప్పిన మాటను స్వీకరించి దాన్ని ఛాలెంజింగ్గా స్వీకరించారో వాళ్ళ జీవితాల్లో ఎటువంటి అద్భుతాలు జరుగుతున్నాయంటే చాలా ఆశ్చర్యకరమైన కార్యాలు జరుగుతున్నాయి. మీరు యూట్యూబ్లో సాక్ష్యాలు కూడా వింటుంటారు. వారి నుడితోటి చెప్పినటువంటి సాక్ష్యాలు. శక్తి చేత కాదు, బలం చేత కాదు, కానీ దేవుని ఆత్మ ద్వారా ఇది సాధ్యమవుతుంది. దేవుని ఆత్మ చేత నింపబడినప్పుడు ఆయన మనల్ని ఏం చేస్తారంట? సర్వసత్యంలోకి నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున చాలా అమూల్యమైన విషయాలు మనకు దేవుడు తెలియజేస్తాడు. విని విడిచిపెట్టేసేవారుగా కాకుండా ఒక చక్కటి తీర్మానాలు చేసుకోండి, చక్కటి ఒక ప్రణాళికను వేసుకోండి. ఖచ్చితంగా నేను ఈ టైంకి లేవాలి. నువ్వు ఎప్పుడు పడుకున్నది మ్యాటర్ కాదు, ఎప్పుడు లేచావున్నది మ్యాటర్ అనమాట. నువ్వు ఎప్పుడైనా పడుకునే ఇష్టం. 9 గంటలకు పడుకుంటావు, 12 గంటలకు పడుకుంటావు, పడుకున్నది లెక్క కాదు. ఇక్కడ ఏంటంటే లేచిందే లెక్క. హల్లెలూయా. చూడండి, ఆఫీసులో ఏం చేస్తాడు? నువ్వు నైట్ లేట్కి వెళ్ళావా, నీకు యాక్సిడెంట్ అయిందా, ఎవరికి యాక్సిడెంట్ అయిందా, హాస్పిటల్లో జాయిన్ చేస్తావా, ఇదంతా చూడరాలు. నువ్వు కరెక్ట్ టైంకి వచ్చేవాలి ఇది ఆఫీస్కి. నువ్వు వస్తే జీతం, లేకపోతే కటింగ్. ఎందుకు రాలేదు ఏంటి ఈ రీజన్స్ వాళ్ళకి ఏం పనిచేయవు. సమయానికి నువ్వు అక్కడ 90 ఇవ్వాల్సిందే. హల్లెలూయా. దాన్ని ఏమంటారంటండి? డిసిప్లిన్ అంటారనమాట. ఏది ఏమైనా సరే ఆ సమయానికి నేను అక్కడ ఉండవలసిందే. ఆమేన్. నువ్వు ప్రయాణం ఎలా ప్రారంభించావన్నది కాదు ముఖ్యం, ఎలా ముగించావన్నది చాలా ముఖ్యం అనమాట. అందుకే దేవుడు అంటాడంటే కార్యారంభం కంటే కార్యాంతం మేలు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
ప్రారంభం ఎలాగున్నా కానీ ముగింపు మాత్రం గొప్పగా ఉండాలి, ముగింపు మాత్రం అద్భుతంగా ఉండాలి. ఆమెన్, ఆమెన్. కాబట్టి ఈ రోజున మీరు ఎలా పడుకున్నారన్నది ఇంపార్టెంట్ కాదు, కానీ ఎలా లేస్తున్నారు, ఎప్పుడు లేస్తున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ ప్రియులరా. ఆల్రెడీ ప్రేయర్ చాలా మంచిదే, కానీ అంతకన్నా ప్రాముఖ్యమైనది ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ప్రేయర్. ఎర్లీ మార్నింగ్ చీకటితోటే లేవాలి. గుణవతి అని స్త్రీకి ఉండే మొట్టమొదటి లక్షణం ఏంటంటే ఆమె చీకటితోటే. అబ్బా, నాకు ఎంత ఇష్టమో ఈ మాట, కానీ చాలా కష్టమైనటువంటి మాట కదా. ఆమె ఏం చేస్తుందంట? చీకటితో లేచేవారు వెలుగులో అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా. చీకటితో లేచి ఆమె ఏం చేస్తుందంట? తమ పని వారికి బత్తెమ సిద్ధపడి, అంటే వంట చేస్తుంది, గౌన్లు వేస్తే ఆమె కొనియాడబడుతుంది, ఆమె ధన్యురాలను పడుతుంది. ఎందుకని? ఆ మొదటిదంతా తీసేస్తారు. ఆమె ధన్యురాలను పడుతుంది, ఆమె బిడ్డలు ఆమెను పొగుడుతారు. ఇదంతా హెడ్డింగ్లు పెట్టుకుని ఈ వాక్యాలను రాసుకుని ఇంట్లో పెట్టుకుంటారు. వేర్లేని చెట్టు ఎంత ఎంత ఉంటే ఉపయోగం ఏంటి? ఏమా చూడండి, పెళ్ళిళ్ళకి ఏం చేస్తారు? అంటి చెట్టు సగం నరికేస్తారు, ఇలాగే ఎలాడగడతారు. ఆ కూనంచేపు మంచి పచ్చగుంటుంది, అది తర్వాత ఏమవుతుంది? ఎండిపోతుంది, వాడిపోతుంది. అలాగే చాలామంది ఏం చేస్తారంటే ఆ యొక్క వాక్యాలను కట్ చేసేస్తారు, వెనక ముందు కట్ చేసి ఇట్లా పెట్టుకుంటారు అన్నమాట. బాగుంటుంది, కొంచెం బాగానే అందంగా ఉంటుంది, కానీ దానివల్ల ఫలితం మాత్రం శూన్యము. చూడండి 28 ఒక ద్వితీయోపదేశం 28 ఒక మాట ఉంటుంది అన్నమాట. భూమి మీద ఉన్న సమస్త జనుల కంటే నిన్న నా కోసం ఇది దేవుడు నాకు ఇచ్చాడు వాగ్దానం. ఇంకా దానికి ముందే ఉంది, నీ దేవుడైనా యెహోవా మాట జాగ్రత్తగా విని ఎడల. అసలు ఇంటే కదా వాక్యం అంటే అసలు ఎక్కదు మనకి. సాక్ష్యం అయితే మాత్రం అయ్యో బాబోయ్ చూస్తూనే ఉంటాం. అయ్యో బాబోయ్ ఎంత మంచి సాక్ష్యం. వాక్యం అనుకోండి, ఏముంది వాక్యం, ఇది గంట వినాలి, ఎక్కడ వింటాం మనం? అన్ని రోజు చెప్పేదే కదా. వాక్యం వింటే ఇంట్రెస్ట్ ఉండదు, కానీ సాక్ష్యం అనుకోండి, ఏం జరిగింది వీడికి, ఏం అద్భుతం చేశాడు, ఎలా చేశాడు కదా. సాక్ష్యాలు విని వచ్చిన వాళ్ళే ఉంటారు ఇక్కడ ఎక్కువ, వాక్యం విని వచ్చిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. అదిగో ఆవిడ నైట్ అంతా ఇలా థ్యాంక్ యూ చేసి రాసిందని తెల్లారిలో గొప్ప తీరుపుందంట. అయ్యో బాబు అయితే ఏంటి అంత అయినారా? మళ్ళీ నాకు ఫోన్ చేసి ఎలా రాయాలి థ్యాంక్ యూ చేసి, వెనక నుంచి ముందుకు రాయాలా? ఇది అన్న ఉర్దూవా? నా ఫ్రెండ్ ఉర్దూ కూడా నువ్వు ఆడించాడు ఇక్కడ మొదలెట్టి, ఇదేంట్రా బాబు ఇలా రాత్నం అంటే వాళ్ళ భాష అలాగ ఉంటుంది అనమాట. ఉర్దూ రైటింగ్ ఎప్పుడు ఇలాగే వెళ్దనమాట, వెనక నుంచి ముందుకు వస్తుంది. అలాగే నాకు రోజు ఫోన్ చేసి ఇన్ని మెసేజ్లు చెప్పాను, థ్యాంక్ యూ ఎప్పుడు చెప్పాలి, ఎందుకు చెప్పాలి, ఎలా చెప్పాలి, ఒకవేళ పెన్ను పేపర్ ఇచ్చి రాయాలంటే ఎలా రాయాలి, ఏం రాయాలి ఏంటి అని ఎన్నో వివరంగా చెప్తే మెసేజ్ ఇన్ని ఓపిక లేదనమాట. అప్పుడు చెప్పేసిన మెసేజ్ మళ్ళీ ఏం చేయాలి? ఇప్పుడు వీళ్ళ కోసం స్పెషల్గా ఫోన్లో నేను 45 నిమిషాల మెసేజ్ నట్టుకొచ్చి ఏం చేయాలి? 4 సెకండ్లో ఏం చేయాలో చెప్పేసేయాలి, అంతే, షార్ట్ కట్. పిల్లరా గమనించాలి, దేవుడు షార్ట్ కట్స్ని వాడు. సక్సెస్ ఈజ్ నాట్ అన్ యాక్సిడెంట్, ఇట్స్ ఏ ప్రాసెస్ అనమాట. సక్సెస్ అనేటువంటిది ఏదో ఒక యాక్సిడెంట్గా రాజది, అదొక ప్రాసెస్, ఒక పద్ధతి. దాని గురించి దేవుడు నడిపిస్తాడు, దాని గురించి వెళ్ళాలి మనం. హల్లెలూయా. అలాగే మరి జకర్యా గ్రంథం 7:25లో మనకి ఏమని సెలవిస్తున్నాడంటే, దేవుడు వర్తమానం పంపేది కూడా ఉదయకాలమేనంట. తన సేవకులను లేపి వర్తమానం పంపిస్తాడు నీ దగ్గరికి. నీ దగ్గర ఒక సమాచారాన్ని పంపిస్తాడు, నీ సమస్యకు ఒక పరిష్కారం నీ దగ్గరికి పంపిస్తాడు. అది లేనప్పుడు, నువ్వు మేల్కొనలేనప్పుడు, చూడండి ఈ బుక్స్ కావాలని చెప్పేసి మాకు చాలామంది పోస్ట్ అడ్రస్లు ఇచ్చారు, ఫోన్ నెంబర్ ఇచ్చారు. ఈ పోస్ట్ మ్యాన్ ఏం చేయడు? వాళ్ళు చెప్పిన అడ్రస్కి నేను రాస్తే ఆ పుస్తకాలు పట్టుకుని వెళ్ళిపోయి అక్కడికి ఫోన్ చేస్తున్నాడు. ఫోన్ ఎత్తరేళ్ళు. మళ్ళీ ఆయన ఏం చేయడు? సార్ మీరు ఇచ్చిన అడ్రస్కు మేము వచ్చాం, మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్ మేము చేస్తున్నాం. వాళ్ళు ఫోన్ ఎత్తట్లేదు. వచ్చింది మీ ఇంటికి, కానీ మీరేం చేస్తున్నారు? ఫోన్ ఎత్తట్లేదు. దానివల్ల ఏమవుతుంది? ఇది మీరు పొందుకోలేకపోతున్నారు. మళ్ళీ నేను పంపిన నాకే తిరిగి వచ్చేస్తుంది అనమాట. అర్థమైందా? అలాగే దేవుడిని మీ ఇంటికి ఒక వర్తమానాన్ని పంపిస్తున్నాడు. దేవుడు మీ యొక్క కుటుంబానికి ఒక ఆశీర్వాదాన్ని పంపిస్తున్నాడు. దేవుడు మీకు కావాల్సిన సర్వసమృద్ధిని ప్యాక్ చేసి పంపిస్తున్నాడు. రిసీవ్ చేసుకునే టైం ఉందా నీకు? రిసీవ్ చేసుకునే మూడ్లో నువ్వు ఉన్నవా? రిసీవ్ చేసుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నవా? అంటే అన్ని ఫోన్లు పనిచేస్తలేదు, స్విచ్ ఆఫ్ వస్తున్నాయి. ఆ మనుషులు చూస్తే అక్కడ లేరు. అప్పుడు ఏం చేస్తుందంట? రిటర్న్ వెళ్ళిపోతుంది. అలాగే ఎన్ని ఆశీర్వాదాలు కోల్పోయారు తెలుసా మీరు? ఎర్లీ మార్నింగ్ ఎన్ని ఆశీర్వాదాలు మీరు కోల్పోయారు తెలుసా? ప్రతి సమస్యకు పరిష్కారం బైబిల్ గ్రంథంలో చూస్తే ఎర్లీ మార్నింగే దొరికింది. హల్లెలూయా, హల్లెలూయా. ఎరుకో గోడలు కూలటం అవ్వచ్చు, మన్నా కురిపించబట్టం అవ్వచ్చు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, గ్రేట్ మెరకల్ ఏదన్నా బైబిల్లో ఉందంటే ఖచ్చితంగా అది 4వ జాములోనే జరిగిందనమాట. అన్ని అద్భుతాలు నువ్వు డెలివరీ అవుతుండే నువ్వు రిసీవ్ చేసుకోకపోతే ఏమవుతుంది? అది రిటర్న్ వెళ్ళిపోతుంటుంది అనమాట, రిటర్న్ వెళ్ళిపోతుంటుంటుంది. దయచేసి గమనించాలి. అలా రిటర్న్ వెళ్ళిపోకుండా నీకు ఆశీర్వాదం నువ్వు స్వతంత్రించుకోవాలంటే ఖచ్చితంగా నువ్వు మేల్కొని ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మేల్కొని ఉండండి,
మేల్కొనిండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఉదయాన్నే ఆయన యొక్క ఆ కృపచేత మనం తృప్తిపరచబడాలి, సాటిస్ఫాక్షన్ అవ్వాలి. సో సంతృప్తిగా భోజనం చేసిన తర్వాత ఏం చేస్తాం మనం? అప్పుడు మనం పని చేయగలుగుతాం. ఆకలేసింది అనుకోండి, ఏ పని చేయలేము, ఏం బుర్ర పని చేయదు అనమాట, అంతా కూడా అయోమయంగా అనిపిస్తుంది. కానీ ఎప్పుడైతే మనకి ఆ యొక్క ఆహారం సమృద్ధిగా ఉన్నదో అక్కడి నుంచి ఎంత పనైనా కూడా మనం ఏం చేస్తాం? గంతులేస్తూ చేస్తాం. అలాగే ఎవరైతే దేవుని యొక్క వాక్యం చేత, దేవుని కృప చేత తృప్తిపరచబడతారో, దేవుని వాక్యం చేత సంధించబడతారో, దేవుని అనుభవిస్తారో, అప్పుడు వాళ్ళ రోజును ప్రారంభిస్తారు. ఆ రోజు అంతా విజయమే. అపజయాలన్నీ విజయాలుగా మార్చబడతాయి. హల్లెలూయా. ప్రతికూల పరిస్థితులని అనుకూలంగా మార్చబడతాయి. ఏ ప్రార్థన చేయలేదు నువ్వు, సైతానికి ఈజీగా దొరికేస్తావు అనమాట. ఏమి చదువుకోవాలని ఈజీగా మోసం చేస్తారు కదా. ఇక్కడ సంతకం పెట్టి ఇక్కడ ముద్ర అంటారు, అంతే. అక్కడ వేస్తున్నాడు, ఏం చేస్తున్నాడు అడిగి ఏం తెలీదు, ఈజీ. అలాగే నువ్వు ఎప్పుడైతే దేవుని సందులో గడపలేదో, నువ్వు దేవునితో సమయం గడపలేదో, స్కూల్కి వెళ్ళినట్టు లెక్క అనమాట. స్కూల్కి వెళ్ళినట్టు చదువు రాదు కదా. దేవుని సందులో గడపనోడికి జ్ఞానం రాదు. దేవుని సందులో గడపనోడికి సమస్య నుంచి బయటపడలేరు. దేవుని సందులో గడపనటువంటి వారికి ఏ విధమైన మేలు పొందుకోలేరు. ఆమేన్. ఎందుకో తెలుసా? ప్రతి మేలు దేవుని దగ్గర నుంచి వస్తుంది. ఆమేన్. దేవునితో కనెక్షన్ వెళ్ళినప్పుడు ఎక్కడికి వస్తుంది నీకు? కనెక్షన్ కట్ అయిపోయినప్పుడు ఎలాగొస్తుంది? ఫోన్ ఎలాగొస్తుంది నీకు? రాదు కదా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, మరి చాలా విషయాలు మిమ్మల్ని బలపరచాలని చెప్పి నేను ఆశపడుతున్నాను, ఆనందిస్తూ ఉన్నాను. మరి యొక్క ప్రతి నెల 3వ శుక్రవారం జరుగుతున్నటువంటి సంపూర్ణ రాత్రి ప్రార్థనకి ఖచ్చితంగా నేను మాత్రమే కాదు, నేను, నా ఇంటివారు, నా పొరుగువారు, నా స్నేహితులు, బంధువుల్ని అందరిని ఎంకరేజ్ చేస్తాను. నెలకొక రోజు సిద్ధపాటు చేసుకోండి. పిల్లల స్కూల్ ఉన్నాయంటే ఉంటాయి. ఇక్కడ నుంచి ప్రతి థర్డ్ సాటర్డే వస్తుంది కాబట్టి స్కూల్స్ ఉంటాయి. కాబట్టి స్కూల్ ఉందనో, జాబ్ ఉందనో, లేకపోతే ఏదో పని ఉందనో మీరు మానేయకుండా ఏం చేయాలంటే తెలుసా? ఇప్పుడు చూడండి, మేము ఇప్పుడు రావాలంటే 2 నెలల ముందే టికెట్ బుక్ చేసుకుంటే కానీ మనకు ట్రైన్ టికెట్ దొరకదు. అంటే మేము ఏం చేస్తున్నాం? ఈ ప్రేయర్ కోసం 60 రోజుల ముందే మేము సిద్ధపడుతున్నాం. హల్లెలూయా. మరి మీరు పక్కనే ఉండి కనీసం వారం రోజుల ముందో, 10 రోజుల ముందో, లేకపోతే నెల రోజుల ముందో పలానా డేట్ని క్యాలెండర్లో సర్కిల్ చేసుకుని, వచ్చే నెల ఏ తారీఖు వచ్చింది? మళ్ళీ 3rd ఫ్రైడే. చూడండి ఒకసారి, వచ్చే నెల 3rd ఫ్రైడే అమ్మా 17 వచ్చింది. అంటే జూలై 17వ తారీఖున మీరేం చేయాలి? వెళ్ళిన క్యాలెండర్లో రౌండ్ చేసుకుని, యేసయ్యా ఎన్ని ఆటంకాలు వచ్చినా నేను నాతో పాటు ఒక 5 మందిని తీసుకుని వెళ్ళి వారు ఆశ్రయించబడటానికి కారకురాలుగా నన్ను చేసినందుకు వందనాలు యేసయ్యా. ఆమేన్. ఎవరో తెలియదు, ఎలాగో తెలియదు, కానీ నన్ను 5 మందిని తీసుకెళ్ళేటువంటి అదృష్టాన్ని, ఆ యొక్క అవకాశాన్ని, ఆ యొక్క అనుకూలతను నాకు ఇచ్చినందుకు నీకు వందనాలు. థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హల్లెలూయా. నాకు ఒక చాలా ఆశ్చర్యం అనిపించిన విషయం ఏంటంటే, ఒక ఆయన ఫోన్ చేశారు, బ్రదర్ నాకు స్తుతి అంటే తెలీదు నా లైఫ్లోను, ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయో, కానీ ఎప్పుడైతే మీ యొక్క లైవ్లు చూస్తూ, మీ యొక్క వాక్యం వింటూ మీకు కనెక్ట్ అయినో, స్తుతించడం నేర్చుకున్నాను. స్తుతించాక చాలా అద్భుతాలు నా జీవితంలో జరుగుతూ వస్తూ ఉన్నాయి. ఆమేన్. తర్వాత ఈ పుస్తకం రిలీజ్ చేశాక ఆయన ఏం చేశారంటే ఒక 10 పుస్తకాలు రప్పించుకున్నాడు. 10 పుస్తకాలు ఏం చేశారంటే పంచిపెట్టాడు. అద్భుతం జరిగింది. మళ్ళీ 10 పుస్తకాలు ఆర్డర్ చేశాడు ఆయన. అరే ఇది చాలా బాగుంది, నేను మాత్రమే స్తుతించడం కాదు, నా పక్కన ఉన్న వాళ్ళందరూ స్తుతించే బాగుంటుందని చెప్పి మళ్ళీ ఏం చేశాడు ఆయన? పక్కనే పెద్ద చర్చ్ ఉన్నదంట. ఆ చర్చ్ దగ్గరికి వెళ్ళి, పాస్టర్ గారు మనం వర్తమానాలు ఏమంటున్నాం కానీ స్తుతి గురించి మనకు చెప్పట్లేదు, ఎవరు కూడా స్తుతించట్లేదు. ఇలా స్తుతించి ఇన్ని అద్భుతాలు జరుగుతాయి. మరి నేను అద్భుతాలు పొందుకున్నాను, ఇక్కడ ఉన్న వారు అందరూ అద్భుతాలు పొందుకోవాలని నేను ఆశపడుతున్నాను. మరి వీళ్ళందరికీ అది పరిచయం చేద్దాం అని అంటే ఆ సేవకుడు ఓకే అన్నాడంట. ఈయన ఏం చేశాడు? ఇప్పుడు ఆ చర్చిలో ఎంతమంది? 200 మంది ఉన్నారంట. 200 పుస్తకాలు ఆర్డర్ పెట్టాడు ఆయన. హల్లెలూయా. ఆ 200 పుస్తకాలు పట్టుకెళ్ళి ఇప్పుడు రేపు వాళ్ళందరికీ ఇవ్వటానికి ఆయన ఫ్రీగా ఇస్తున్నాడు. కానీ ఆయన ఫ్రీగా రాలేదు. ఆయన ఏం చేస్తున్నాడు? 200 మంది స్తుతించడానికి కారణమవుతూ ఉన్నాడు. హల్లెలూయా. 200 మంది దీవించబడటానికి కారణమవుతూ ఉన్నాడు. అంటే ఏంటి? అబ్రహామును బట్టి దేశాలు దీవించబడ్డాయంట. ఇప్పుడు ఈయన బట్టి 200 మంది దీవించబడుతున్నారంటే దేవుడిని నువ్వు ఒట్టిగా వదిలేస్తాడా? దేవుడు ఈ కారకుడైనటువంటి వ్యక్తిని ఊరికి వదిలేస్తాడా? రాజుగారు రక్షించబడ్డ కారకుడైన మొర్దెకైని ఊరికి వదిలేశాడు. ఆయన ఎంతగా హెచ్చించాడు, ఎంతగా ఆశీర్వదించాడు, ఎంత ఉన్నతమైన స్థితినిచ్చాడు. కాబట్టి ఈ రోజున ప్రియులరా, మనం దీవించబడటం డజంట్ మ్యాటర్. నేను దీవించబడాలని ఇంత దూరం రావాల్సిన అవసరం లేదు, నేను ఆల్రెడీ దీవించబడ్డాను. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఇంట్లో ఉండి ప్రార్థన చేసుకున్నాను. నేను లేదా ఇదిగో ఈ యొక్క యూట్యూబ్లో మరి ఇంట్లో నుంచి లైవ్ ఇచ్చినా కూడా కొన్ని వేల మంది చూస్తారు. చాలా
అద్భుతంగా అనేక మంది బలపరచబడతారు. మరి ఇక్కడ దాకా ఎందుకు రావాలి అసలేని? యేసుప్రభు సమరయ స్త్రీ కోసం ఆ సమరయ వరకు ఎందుకు వెళ్ళాలి అసలేని? ఆ మిట్ట మధ్యాహ్నం ఎందుకని వెళ్ళాలి? ఆహారం మానేసి అక్కడ ఎందుకని కూర్చోవాలి? ఒక ఆమె వస్తుంది. ఆమె ఏమైనా పవిత్రురాలా? అప్పటికే 5 భర్తలు ఉన్నారు ఆవిడకి, 5 వ్యభిచారం చేస్తూ ఉంది. ఇట్లాంటి స్త్రీ కోసం ఆయన ఎందుకని పనిగట్టుకుని వెళ్ళాలి? లోకరక్షకుడైనటువంటి ఆయన ఒక మాట అంటే ఆయన మారిపోతుంది కదా. ఆయనే ఎందుకు వెళ్ళాలి అక్కడికి? ఆయన ఎందుకు కలుగు చేసుకోవాలి? ఆలోచించారు ఎప్పుడన్నాను? అది గమనించిన రోజున మీరు ఇలా ఉండరు ప్రియులరా. ఎంత దూరమైనా, ఎంత భారమైనా, ఎటువంటి ప్రతికూల పరిస్థితులైనా సరే ఖచ్చితంగా నేనుంటాను. హల్లెలూయా. ఆసక్తి ఉన్నవాడిని ఏ శక్తి ఆపలేదు, ఏ వర్షం ఆపలేదు, ఏ ఎండ ఆపలేదు, ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు కూడా ఆపలేవు. ఈరోజు చాలామంది చూడండి, టికెట్ లేకపోయినా, పరిస్థితులు అనుకూలించకపోయినా, ప్రయాణం లేకపోయినా, అనుకూల పరిస్థితులు ఏది లేకపోయినా సరే అన్నిటిని, ఆటంకాలన్నింటిని కూడా ఏం చేశారు? తొక్కుకొని వచ్చేసారు. హల్లెలూయా. పాత నిబంధనలు ఇశ్రాయేలు ప్రజలంట ఎర్ర సముద్రం పాయలైతే ఆ నీటిని తప్పించుకుని వెళ్ళారంట. కొత్త నిబంధనలోకి వచ్చేసరికి పేతురు ఏం చేస్తున్నా తెలుసా? తప్పించుకునే టైం లేదు నాకు, తొక్కుకుని వెళ్ళిపోతానని వచ్చేసాడంట. హల్లెలూయా. సమస్యలను తప్పించుకుని వెళ్ళొద్దు, సమస్యలను తొక్కుకుని వెళ్ళాలి. సమస్యలు మీరు మెట్లుగా చేసుకోవాలి, సమస్యలు మీరు పునాదులుగా చేసుకోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువారికి మరణం ఎదురైందంట. మరణాన్ని ఆయన ఏం చేశాడంటే సమాధిలో తొక్కేసి పైకి వచ్చాడు ఆయన. హల్లెలూయా. మరణపు ముళ్ళును విరిచేశాడు, మరణాన్ని జయించాడు, మృత్యుంజయుడై ఇచ్చాడు. సమస్య నీకు రావచ్చు, సమస్యని నేలుబడి చేసినట్టు అనిపించవచ్చు, కానీ అంతిమ విజయం నీదై ఉండాలి. ఆమెన్. ఆర్థిక సమస్యలు మీరు ఉండొచ్చు, అప్పుల సమస్యలు కూడా మీరు వెళ్తుండొచ్చు, అనారోగ్య పరిస్థితులు మీరు ఉండొచ్చు, కానీ ఏం చేయాలి తెలుసా? దాన్ని తొక్కేసి మీరు పైకి రావాలి. ఆమెన్. ఈ లోకంలో సామెత ఉంటుంది కదా, మమ్మల్ని తొక్కేసి వాళ్ళు బాగుపడ్డారండి, మమ్మల్ని తొక్కేసి వాళ్ళు పైకి వచ్చారండి. ఇది నువ్వు చెయ్యాలి. ఇక్కడ సమస్యలను తొక్కు నువ్వు పైకి రావాలి. ఆమెన్. నీకు ఎదురైన ప్రతి శోధన నువ్వు తొక్కు పైకి రావాలి. పేతురు గారు చేశారనమాట. ప్రతి అలను తొక్కు పాడేశాడు, సముద్రం నీటిని తొక్కు పాడేశాడు, ముందుకు నడుచుకుంటూ వెళ్ళాడు. ఈరోజు నువ్వు కూడా నీకు ఎదురయ్యే ప్రతి అల, ప్రతి సమస్య, ప్రతి బాధని తొక్కేసి నువ్వు జయించి ముందుకు వెళ్ళాలి. ఆమెన్. అటువంటి భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనకు అందరూ అనుగ్రహించిన గాక. మరి మీ చేతులు అందరికీ ప్రభు బల్ల ఆరాధన తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు కదా. అందరూ బాప్తిసం పొందిన వాళ్ళు మాత్రమే తీసుకోండి. ఎవరైతే బాప్తిసం పొందారో వారు మాత్రమే ఈ యొక్క ప్రభు బల్లలో పాలు పంచుకోండి. మరి ఈ యొక్క ప్రభు బల్ల ఎందుకని తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి, చాలా డౌట్స్ ఉంటాయి చాలామందికి. బ్రదర్, మరి రాత్రి అంతా కూర్చున్నాను కదా, మొహం కడుక్కోలేదు కదా, ఇది ప్రభు వల్ల పరిశుద్ధమైంది కదా, తీసుకోవచ్చా? మేము స్నానం చేయలేదు కదా, తల స్నానం చేయలేదు కదా, 3 రోజులు ఉపవాసం లేం కదా, లేకపోతే వస్తా పక్క గొడవ పెట్టుకుని వచ్చాను కదా, ఇప్పుడేమో పిల్లల్ని బూతులు తిట్టాను కదా. ఎన్ని డౌట్స్. ఆయన సేవకుడు ఇవ్వాలి కదా, మీరేమో మాకెవరో మా చేతికే మాకు ఇచ్చేశారు, మరి ఎలాగా? సేవకులు ఇచ్చేనే దీన్ని తీసుకోవాలి కదా. చూసారు ఎన్ని డౌట్లు ఉన్నాయో. బ్రష్ వేసుకోకుండా తీసుకోవచ్చా? స్నానం చేయకుండా తీసుకోవచ్చా? తెల్ల బట్టలు వేసుకోకుండా తీసుకోవచ్చా? తలంటకుండా తీసుకోవచ్చా? ఇవన్నీ బైబిల్లో ఆల్రెడీ ఉన్నాయి. ఇవన్నీ కూడా ప్రతిరోజు తీసుకోవచ్చా? రోజుకి ఎన్నిసార్లు తీసుకోవచ్చు? ఇవన్నీ కూడా నేను చాలాసార్లు వర్తమానాలు చెప్పాను. కాబట్టి ప్రభు బలలో పాలు పంచుకుంటున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఈ రొట్టె ద్రాక్ష రసం మనం తీసుకున్నప్పుడు ఏం చేయాలంట? మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏం చేస్తారంటే, అంటే నా చిన్నతనంలో నాకు కూడా నేర్పించింది ఏంటంటే, ఎప్పుడైతే ఈ యొక్క ప్రభు వల్ల పాలు పంచుకుంటున్నామో నీలో పాపాలు శాపాలన్నీ గుర్తు తెచ్చుకో, ఎవరిని తిట్టావో గుర్తు తెచ్చుకో, ఎవరి మీద కోపడ్డావో గుర్తు తెచ్చుకో, ఎక్కడ దొంగతనం చేసావో గుర్తు తెచ్చుకో, ఎక్కడ బుద్ధులు తిట్టావో గుర్తు తెచ్చుకో. ఇది నేర్పారు. ఎందుకనంట? అవన్నీ క్షమించమని అడుగు, పాపనన్ను ఒప్పుకో, నీ లోపాన్ని ఒప్పుకో అని చెప్పేటువంటి వారు. కానీ అసలు దేవుడు ఏం చెప్పాడు బైబిల్లోను? ఎప్పుడైతే ప్రభు బలలో పాలు పంచుకుంటామోనంట, ఆ రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, మీరు దీన్ని చేయనప్పుడు ఎవరినంటే నన్ను జ్ఞాపకం చేసుకోండి. ఎవరిని జ్ఞాపకం చేసుకోవాలి? యేసయ్యని జ్ఞాపకం చేసుకోవాలి. యేసయ్య చేసిన త్యాగాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాని నువ్వు చేసినటువంటి ఆ యొక్క లోపాలు, నువ్వు చేసినటువంటి పనులు అలాగని చెప్పి నీ ఇష్టానుసారంగా జీవించమని, నీ ఇష్టానుసారంగా పనిచేసుకోమని కాదు. కానీ దేవునికి లోబడి ఉండాలి, అపవాదిని గద్దించాలి. దేవునికి లోబడి ఉండాలి, సమస్యలను గద్దించాలి. హల్లెలూయా. ప్రభువా, ఇదిగో పరిశుద్ధంగా ఉండడానికి నువ్వు సహాయం చేసినందుకు వందనాలు. నా శక్తి, నా సామర్థ్యాన్ని బట్టి నేను ఉండలేను.